ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నీ విశ్వాస్యత తరతరములు ఉండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయం చెప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించదును. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూనూ వాటిని మరువను. సహోదరి సహోదరులారా, ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నేనేమి ప్రకటింతునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసను దాని మీద ఉదగా గడ్డి ఎండును, పువ్వును వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోలు. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మికటముగాను ప్రేమించుడి. ఏలే అనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను. గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతునని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి మాట చలింప చేయబడినవి నిలకడగా నుండు నిమిత్తము అవి సృష్టింపబడి ఉన్నట్టు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలే అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశమును భూమియు గతించును గాని నీ మాటలు ఏమాత్రమును గతింపువని మేము ఎదుర్కొనే పరిస్థితులు లేదా సవాళ్ళతో సంబంధం లేకుండా నీ వాగ్దానాలు స్థిరంగా మరియు నమ్మకమైనవిగా ఉంటాయని, నీ వాక్యం మేము ఎల్లప్పుడూ ఆధారపడగల గట్టి పునాదని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల నీ వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మేమును సత్యమునకు విధేయులగుటి చేత మా మనసులను పవిత్రపరుచుకున్న వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మికుటముగాను ప్రేమించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.